ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం. కైవల్య ఉపనిషత్తు నిన్నటి వరకు నిరాకార నిర్గుణ ధ్యానాన్ని ఏ విధంగా చేయాలనో బాగా అధ్యయనం చేయడం జరిగింది. ఆ మంత్రం మరొకసారి చదువుకొని ముందుకెళ్దాం. చూడండి, 22వ పేజీ 6వ మంత్రం. అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం తథాదిమధ్యాంతవిహీనమేకం విభుం చిదానందం అరూపమద్భుతం. నిరాకార నిర్గుణ ధ్యానంలో లక్ష్యం ఉపాసించేవాడికి అన్యంగా లేదు. ఎవడు భగవతత్వాన్ని కావాలి అని కోరుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాడో తన నిజస్వరూపమే అయింది పరమతత్వం. మరి చేయాల్సింది ఏంటయ్యా? ఆరో అధ్యాయంలో భగవద్గీతలో ఒక విషయం చెప్పారు, దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం అని. యోగం అంటే ఏంటయ్యా అంటే దుఃఖ సంయోగ వియోగం అని. దుఃఖాలు ఇచ్చే శరీరమును బుద్ధులు వాటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి తాదాత్మ్యం నుండి బయటపడితే చాలయ్యా యోగం కుదురుతుంది అని. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే దేహమనోబుద్ధులతో ఉన్న తాదాత్మ్యాన్ని వదిలిపెడితే చాలు ఆత్మతత్వంలో కూర్చుంటాడు. అయితే ఇక్కడ రెండు తెలియాలి. ఒకటి ఆత్మతత్వం గురించి బాగా తెలియాలి, దాంతో తాదాత్మ్యాన్ని పెంచుకోవాలి. అయితే ఇంతవరకు ఏముంది, అజ్ఞానం వలన ఉపాధులు నేను అని అనుకుంటున్నాడు కాబట్టి వీటితో తాదాత్మ్యాన్ని తొలగించుకోవాలి.
ఉపాసన పరమాత్మ కొరకు ఉపాధులతో తాదాత్మ్యాన్ని వదిలించుకుంటూ పరమతత్వాన్ని చక్కగా అవగాహన చేసుకొని దాంట్లో నిలబడితే చాలు. అది ఎలాగో ఇక్కడ చెప్పేశారు. ఫస్ట్ ఒక పదంలోనే అచింత్యం చింతన చేస్తూ ఉన్నంత వరకు నువ్వు లక్ష్యానికి దూరంగానే ఉంటావు. కాబట్టి లక్ష్యం చింతనకు వీలయ్యే విషయం కాదు. ఇంద్రియ మనోబుద్ధులు ప్రపంచంలోని విషయాలని గ్రహించి చింతిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చింతించదగినది కాదు, చింతించబడేది అన్యమైనదే. అచింత్యం అవ్యక్తం. సో కాబట్టి ఇక్కడ ఆత్మ వ్యక్తమయ్యేటువంటిది కాదు. అంతేకాదు చింతించబడే విషయాలు పరిమితమైనవి, ఆత్మ అనంతమైనటువంటిది. అవునా? విషయాలు ప్రపంచంలోటివి, స్థూల సూక్ష్మ ప్రపంచాల్లో జడమైనటువంటివి. కానీ ఆత్మ చైతన్యం, శివం. అలా విషయాల వెంట పడ్డావా శాంతి దూరం అవుతుంది. ఆత్మను గుర్తిస్తూ ఉన్నావా శాంతి పెరుగుతుంది. విషయాలు మరణరూపమైనవి, ఆత్మ అమృత స్వరూపమైనటువంటిది. ఏమయ్యా, నీకు తెలిసినటువంటి జ్ఞానానికి అంతటికీ ఆధారం ఆత్మ చైతన్యమే. ఆత్మ ఉంటేనే జ్ఞానం వస్తుంది. కాబట్టి సర్వజ్ఞానానికి ఆధారం ఆత్మ అయ్యున్నది. అదే తదా ఆది మధ్యాంత విహీనం ఏకం. అయ్యా, ఇది కొలతలకు లోనయ్యేది కాదు. నువ్వు ప్రదేశంలో కానీ కాలంలో కానీ గుణాలతో కానీ ఆత్మ కొలవబడదు. అతీతమైంది, ఏకమైంది. అయ్యా, ఇది ఉందా లేదా? అందరిలో జీవ చైతన్యంగా ఉన్నది ఇదే. ఇదే జ్ఞానం, ఇదే ఆనందం. దీనికి రూపం లేదు, కానీ అన్ని రూపాలకు ఆధారం అయింది. అదే నువ్వయ్యున్నావు. గుర్తించి దాంట్లో నిలబడమే నిరాకార నిర్గుణ ధ్యానం అండి. ఓకే ఓకే ఏమండి, ఇది బాగానే ఉంది, కానీ దాంట్లో మాలాంటి వాళ్ళు నిలబడతామా? ఇంకేమైనా కొంచెం దిగొచ్చి మాకు పనికొచ్చే చెప్పచ్చు కదా అంటే సాకార సగుణ ధ్యానాన్ని ఇక్కడ సాధకుడు కాంక్షిస్తూ ఉన్నాడు. అవునా? ఎప్పుడేం చేయాలండి? ఇదిగో ఇది ఉపనిషత్తుల్లో కూడా పరమజ్ఞానాన్ని తెలియపరిచినప్పటికీ ఉపాసనను కూడా తెలియపరిచారు. ఎదుగో ఇది శైవోపనిషత్తు అండి అంట. ఎందుకంటే ఎదుగో ఇక్కడ చూపిస్తూ ఉన్నారండి. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. అదిగో అయ్యా, ఇక్కడ నువ్వు ఉపాసించేటువంటి స్వరూపాన్ని ప్రార్థించాలి. వారి అనుమతితో, వారి అనుగ్రహంతో నువ్వు ప్రకృతిని దాటివేయగలగాలి. దానికే ఇక్కడ చూడండి, నిరాకారంలో ఈశ్వరుడే అండి అని. మరి సాకారంలో నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావో ఆయన్నే ప్రార్థించు, పరిమితుల్ని అధిగమించే శక్తిని ఇవ్వమని. ఉమా సహాయం. అయ్యా, ఉమాదేవితో కూడి ఉన్నటువంటి వాడు ఉమాసహ అయం పరమేశ్వరం. ఉమాదేవితో కూడి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు అయినటువంటి వాడు, పరమశివుడు అయినటువంటి వాడు, ప్రభుం అంతటికీ ఆధారమైన వాడు. త్రిలోచనం. అయ్యో, త్రిలోచనుడు, మన 3 కళ్ళు ఉన్నాయి. నీలకంఠం.
నీలకంఠుడు ప్రశాంతం, ఎప్పుడు ధ్యానంలో ఉంటాం. అవునా? దేహంలో సగభాగం ఒక భార్య, నెత్తి మీద ఇంకొక భార్య. ఆయన ఎప్పుడు ఆయన ధ్యానంలోనే ఉంటాడు. ఆ ధ్యాన స్వరూపాన్ని కానీ నువ్వు ఉపాసిస్తే, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో అది గుర్తించి దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం. ఈ స్వరూపాన్ని, అదే శివుడి యొక్క స్పష్టమైన స్వరూపం చూపించారు. ఉమాదేవితో పార్వతీదేవితో కూడి ఉన్నటువంటి వాడు, పరమేశ్వరుడు అయినటువంటి వాడు, త్రిలోకాలకు అధిపతి అయినటువంటి వాడు, మూడు కళ్ళు ఉన్నటువంటి వాడు, నీలకంఠుడై ఉన్నవాడు, ప్రశాంతంగా కూర్చోన్న ఆయన స్వరూపాన్ని నువ్వు బాగా ధ్యానించు. ముని మననశీలవాన్ భూతయోనిం గచ్చతి, జీవరాశులకు ఆధారమైనటువంటి దాన్ని పొందుతుంది. ఈయన్ని ధ్యానిస్తే ఆయన ఎట్ట పొందుతామండి? ఏదో ఆయన ఏదో అక్కడేదో హిమాలయాల్లో ఒక చెట్టు కిందనో కొండ మీదనో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అని అనుకోకు. సమస్త సాక్షి, సర్వజీవరాశులకి సర్వానికి సాక్షి అయినటువంటి వాడు. తమసహ పరస్తాత్, అక్కడికి చీకట్లకు ఆవల ఉన్నటువంటి వాడు. ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేయరు. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభు. పార్వతీదేవి పరమశివుల్లో సగభాగం. ఇందుకు పార్వతీదేవి ఎవరయ్యా? ప్రకృతి స్వరూపిణి, శక్తి స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి. ఉమా సహాయం పరమేశ్వరం. పార్వతి పరమేశ్వరుడు అక్కడ కలిసి ఉన్నారు. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం. పార్వతే కలుసున్నారు. శుద్ధ సాత్విక ప్రకృతి ఆయన చైతన్య స్వరూపం. ఇదిగో ఇద్దరూ కలిస్తేనే అర్ధనారీశ్వర స్వరూపం అని అంటున్నారు. అయ్యా శక్తి ప్రకాశం అవి భావనోపనిషత్తులోని చెప్పబడింది. త్రిపుర రహస్యంలో కూడా నువ్వు పార్వతీదేవిని ఆరాధిస్తున్నావా, ఆయన కూడా ఉన్నాడు పక్కన. పరమేశ్వరుని ఆరాధిస్తున్నావా, అమ్మవారు కూడా ఉన్నారు పక్కన. ఏదో ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావు. ఎందుకంటే ప్రపంచం మీద తాదాత్మ్యమే ధ్యానం వైపు వెళ్ళడం కదా మనసుని. ఈ ప్రపంచం ఎవరో శివుడు గుర్తించు, ఆయనే. ఒకవైపు శక్తిని, సత్తాయే శక్తి మొత్తం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. చిత్తే చైతన్యం అందరిలో జీవస్వరూపంగా ఉంది. ఆ సత్తు చిత్తు కలిస్తే ఇదిగో ఈ బ్రహ్మాండం అంతా అయింది. బాగా అర్థం చేసుకో. భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పిన పరాపరా ప్రకృతులు అని. అష్టవేద ప్రకృతే బాహ్యంగా ఉన్నటువంటిది పరాప్రకృతి ఉంది, చైతన్య స్వరూపం. అందరు జీవుళ్ళుగా ఉన్నటువంటి సమష్టి పార్వతీ పరమేశ్వరుడు, వేష్టిలో ఉపాధి జీవుడు. శక్తే ఉపాధిగా అయింది. శక్తిలో వాసనలు కలిస్తే రకరకాల నామరూపాలు అవుతున్నాయి. శక్తి వితడ అయితే నామరూపాలు సమసిపోతాయి. ఉమా సహ అయం పరమేశ్వరం, ప్రకృతితో కలిసి ఉన్నటువంటి పరమేశ్వరుని. అంటే నీకు ప్రపంచం ఇష్టమవుతుందా? ఓకే, అయితే ప్రపంచంగా వ్యక్తమై ఉన్నది ఎవరు? అది గుర్తించు. అవునా? నిజాన్ని ఉన్నట్టు చూడడానికి ప్రయత్నం, సత్యాన్వేషణ. ఉన్నది ఉన్నట్టు చూడడానికి ప్రయత్నం చేయి. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క సత్తాయే నామరూపాలకు ఆధారమై ఉంటే, ఆ నామరూపాలలో చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిది ఇగో ఆయన ఈశ్వరుడే. రెండు ఆయనే, సత్తు చిత్తే
పరమేశ్వరం ప్రభుం. ఇదిగో ఇక్కడ బ్రహ్మాండంగా కనిపించేది ఆయనే, అలా పైనుండి అందరిని నడిపించేది కూడా ఆయనే, శాసించేది కూడా ఆయనే, శాసించేది కూడా ఆయనే. ఇది ఎలా వీలవుతుందండి? ఎస్, వీలవుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందరూ పనులలో వెళ్ళిపోతుంటారు, దారి చూపించేది ఆయనే. మధ్యాహ్నం అయ్యేటప్పటికి వీపు మార్చేది కూడా ఆయనే, అవునా? ఆయన వస్తున్నాడంటే అందరూ పరుగులు తీసి పనుల్లోకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం బయటగానే వచ్చారా, వీపు మాడుతుంది. ఓ, ఎట్లా అండి? ఆయనే. ఇదిగో ప్రపంచంగా వ్యక్తమయ్యేది, ప్రపంచంలో జీవరాశులుగా వ్యక్తమవుతుంది, అంతా ఆయనే. గుర్తించు, ప్రభుం, దీనికి పైన ఉన్నవాడుగా. ఇప్పుడు నేను ఈ దేహము అని అనుకున్నావా, నిరంతర వేదన పడుతూ ఉంటావు, దానికి సుఖ దుఃఖాల్లో కొట్టుకుపోతూ ఉంటావు. సరే, అసలు నేనెవరో గుర్తించడానికి ప్రయత్నం చేసావా? సుఖ దుఃఖాలను చూసేవాడిగా నువ్వు చూడడానికి ప్రారంభించావు. చూడడం అనేటువంటిది ప్రారంభించడం ఎప్పుడైతే జరుగుతుందో, అనుభవించడం అనేది ఎగిరిపోతూ ఉంటుంది. రెండు జరుగుతాయి. గుర్తు చేసుకున్నావా, బయటపడతావు. మరచిపోయావా, అనుభవాలు పొందుతూ ఉంటావు. అనుభవాలు పొందాం. దానికి ఏంటి అంటే, ఇదంతా ఆయనే అనుకో. ఆయన వైపు చూడు. ప్రభుం త్రిలోచనం, 3 కళ్ళు ఉన్నటువంటి వాడు. ఎవరో అడిగాడు, ఏమండి మనకు 2 కళ్ళు ఉన్నాయి, ఇదిగో కళ్ళకి జబ్బు వస్తే స్వెట్స్ కొనుక్కున్నాం, పెట్టుకున్నాము. ఒకవేళ శివుడికి గారి కంటి వ్యాధి వస్తే అప్పుడు ఆయన స్పెట్స్ ఎలా ఉంటాయండి? పైన ఇంకొకటి ఇచ్చుకోవాలి కదా, స్పెషల్గా డిజైన్ చేసుకోవాలి. ఈ 2 సరిపోవండి, పైదాకా ఉంటున్నాం. ఇలాంటి కళ్ళు కాదయ్యా, అదిగో త్రిలోచనం, ప్రపంచాన్ని గ్రహించే విధి విధానం. త్రిలోచనం, సూర్యచంద్రులే ఆయన 2 కళ్ళు, అగ్ని 3వ నేత్రం అండి అని అన్నారు. ఏమయ్యా సూర్యచంద్రుడు అంటే, అక్కడ చూపించారుగా, కృష్ణ మార్గము, శుక్ల మార్గం. 2 చూపించారు చూడండి. ఒకటేమో విషయ వస్తువుల వైపు చూస్తూ వీలైనంత సంపాదించి దాచుకొని అనుభవిస్తూ జనన మరణాలకి లోనయ్యేటువంటి దృష్టి మార్గం, కృష్ణ మార్గం. రెండోదేమో శుక్ల మార్గం, ఇక్కడి నుంచి శ్రద్ధాభక్తులతో తపస్సు చేస్తూ, అవునా, ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకొని సత్యాన్వేషణ చేస్తూ శరీరాన్ని వదులుతూనే మళ్ళీ ఇక్కడ పుట్టకుండా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ సాధన చేసి ఆయనతో పాటు ముక్తి పొందే విధానం. రెండవది, ఒకటి పునర్జన్మ విధానం, రెండోది పునర్జన్మ రాకుండా పైకి వెళ్ళిపోయి ధరించి పైకి వెళ్ళే మనం. మూడవది అగ్నినేత్రం అండి. ఏమయ్యా, అగ్ని ఏం చూపిస్తుంది? పావనం చేసేవాడు, త్రిపుటి రహితమైనటువంటి స్థితి. పావక అంటే త్రిపుటి అని ఒకటి, పవిత్రం చేసేవాడండి. ఎలా అండి? అగ్నిలో ఏదేసినా భస్మమే మిగులుతుంది కదా, ఒకటే మిగులుతుంది. నువ్వు డస్ట్బిన్లో చెత్త వేయి, లేదా దాంట్లో తీసుకుని వెళ్ళి గంధపు చెక్కలు వేయి, ఒకటే బూడిదే మిగులుతుంది. ఏకత్వ దృష్టి, భిన్నత్వాన్ని కాల్చేసావు, అవునా? అద్వైత జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నదంతా ఒక్కటే అని కానీ గుర్తించావా, ఎక్కడికి ఇక్కడే శరీరాన్ని తోసిపారేసే ఆత్మగా మారిపోతావు. ఏ జన్మ లేదు, ఇక్కడ జన్మ లేదు, ఆ పైన జన్మ లేదు. త్రిపుటి రహితమైనటువంటి స్థితిని పొందడానికి అవకాశం చూపించేటువంటిది మూడవ నేత్రం. దాన్ని పట్టుకుంటే ఇక్కడే జీవన్ముక్తులు అండి. త్రిలోచనం నీలకంఠం, త్రిలోచనం, మూడవ కన్ను ఓపెన్ కావాలి అని అంటే నీలకంఠ ఉపాసన చేయాలి అండి. ఓం శ్రీ నీలకంఠాయ నమః,
ఓం శ్రీ నీలకంఠాయ నమ, ఓం శ్రీ నీలకంఠాయ నమ. ఓకే, చేస్తే చెయ్యి, సరిపోదు. నీలకంఠుడు అని అంటే ఆయన దుఃఖాలని భరించడం వలన దుఃఖాలు ఇతరుల మీద కక్కలేదు, అవునా, తను మింగలేదు, పక్కన పెట్టాడు, అది కంఠంలో పెట్టుకున్నాడండి. దుఃఖాల్ని భరించేటప్పుడు దేహానికి బాధ కలుగుతుంది, అదే నీలకంఠం అని అన్నారు. ఆయన 5 కాలకూడ విషయాన్ని మింగాడు కదా, కానీ మింగితే దేహం పోయేది, కక్కితే మొత్తం లోకాలు పోయేటివి. గొంతులోనే పెట్టుకున్నాడండి, గొంతు నల్లగా అయిపోయిందని. దానికే ఈశ్వర స్థితి, గురువుది కూడా అదే స్థితి. నువ్వు జీవన్ముక్తుడు కావాలి అని అనుకునేటట్లయితే ఈ స్థితిని పొందాలండి. నువ్వు ఎక్కడికిక్కడే ముక్తుడు కావాలి అనుకుంటే నీకు ఎదురుగా కనిపించేటువంటిదంతా ప్రపంచం. ఏమయ్యా, ప్రపంచం అజ్ఞానంతో తిరుగుతుందా, జ్ఞానంతో తిరుగుతుందా? ప్రపంచంతో మనకెందుకులే అండి. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా? అవునా, జ్ఞానులా అజ్ఞానులా? నీకు తెలిసినా కూడా వ్యక్తం చేయకుండా ఉండగలగాలి. నువ్వు ఇట్లా అంటాడు, నువ్వు ఇట్లా అంటాడు, నువ్వు ఇట్లా అంటాడు. ఒకటి, నన్ను ఇట్లా అంటావా, నన్ను ఇట్లా అంటావా, నన్ను ఈ విధంగా, నిన్ను ఈ విధంగా అంటావా. ఇది రెండోది. ఆయన ప్రపంచాన్ని విమర్శించిన లేదా ప్రపంచం తనకు బాధలు పెడుతుంది అని భావించిన రెండో అహంకారం. మరి ఎలా అండి? తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యున్నప్పటికీ కూడా తన స్థితిలో తను ఉండవు. జోషే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచారాన్ని అన్నారు. తన స్థాయిలో తను ఉంటూనే ఎదుటి వాళ్ళకి ఏం చెప్తే ఎదుగుతారా అది చూపించగలగడం గురు స్థితి. అవునా, అది పట్టుకోగలగాలి. దాన్నే ఇక్కడ నీలకంఠం అన్నారు. కష్టాలని దిగమింగిన పోతావు, కష్టాలని ఎదురు వాళ్ళ స్వభావాలని వాళ్ళకి చూపించినా వాళ్ళు పోతారు. నువ్వు ఆత్మస్థితిలో ఉంటూ ఎదుటివాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి అవసరమైంది చూపించేవాడు గురువు, లేదా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయేవాడు మొత్తం సాధకుడు. భరించి సమాజానికి సరైన మార్గనిర్దేశం చేయాలి అనుకున్నప్పుడు తను స్వీకరిస్తాడు బాబు. అన్నీ తెలుసు, కానీ ఎదురు వాళ్ళకి ఏం చెప్తే ముందుకెళ్తారా అదే చెప్తాడు. ఆయనే పరమశివుడు. ఇక్కడ నీలకంఠం నన్ను అన్నారు, నన్ను అన్నారు, నన్ను అన్నారు, కొంగిపోతావు. నన్ను అంటారా, మీ కథ చూస్తా. అప్పుడు దోషమే, భేదభావమే. ఏకత్వభావంలో ఉన్నటువంటి వాడు ఎవడి స్వభావం ప్రకారం వాడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎదగాలి అనుకున్నవాడికి మార్గం చూపిస్తాడు, అంతే. అదే పరమేశ్వర నీలకంఠం. ఇలాగా ఉన్నటువంటి వాడికి తాపం తగులుతుంది ఉపాధులకి చుట్టూ జనాల్లో ఉండేటప్పుడు, కానీ తన వైపు తను తిప్పుకున్నాడు ఆ దృష్టి. ప్రశాంతం. చూడండి, ఇక్కడ ఏంటంటే అక్కడేమన్నారు, ధ్యానంలో కూర్చున్నాడు, అసలు ప్రపంచాన్ని తోశాడు, వారేశాడు. కానీ ఇక్కడేం చేస్తున్నాడు, ప్రపంచంలోకి వచ్చి ప్రపంచం నుండి బయటపడడానికి మార్గం ఉంది కదా, ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తూ కూడా అంటుకోకుండా ఉండే స్థితి ఉంది. పరమశివుడి స్థితి అది, అవునా కదా. పరమశివుడు ప్రపంచానికి అతీతంగా అవధూతలాగా ఉన్నాడు. అన్నీ చూమి, ఏమయ్యా, అసలు గురు రూపాలన్నీ దాల్చింది పరమశివుడేనండి. నిజమా కాదా? ఆది గురువు దక్షిణామూర్తి ఆయనే, అద్వైత గురు శంకరాచార్యుల వారు కూడా ఆయనే కదా. గురు స్వరూపం దాల్చింది కూడా ఆయనే. ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని గైడ్ చేస్తూ ప్రపంచ పరిమితులుగా అంటుకోకుండా ఉన్నాడు. ప్రశాంతం. ఇది ముందు ఆయన అర్థం చేసుకో, ప్రవేశపెట్టుకో. ఓకే, ధ్యాత్వ స్థితిలో నిలబడవు. మునేహే, నీ స్వరూపాన్ని మరిచిపోకు. మరణశీలవాన్ భూత యోనిం గచ్చతి. జీవరాశులకు మూలం అంటే ఇక్కడ నామరూపాలకు మూలం ప్రకృతి, జీవరాశులకి చైతన్యానికి మూలం పరమాత్మ. భూత యోనిం గచ్చతి.
జీవరాశులకు మూలమైన జీవ చైతన్యానికి మూలమైనటువంటి స్వరూపాన్ని సమస్త సాక్షిం. ఆయన అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. దేంతో తాగుతుంది అందరూ. అలాగే జీవన్ముక్తుడైన వాడు కూడా అందరిలో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు, అంతా చేస్తుంటాడు. ఏది నిజం? తమసః పరస్తాత్. తమస్సు చీకటి. సూర్యుడు ప్రయత్నం చేశాడు చీకటిని చూడాలని, ఆయనకు చేత కాలేదు. మనం చూడగలమా లేదా? ఆయనకంటే మనం ఎగరేడు కదండి. ఎలా అండి? చీకటి కారణ శరీరం, దానికి వెనకలో ఉన్న ఆత్మ నేను. బాహ్యమైన చీకటిని కూడా చూడగలుగుతూ ఉన్నా. నేను వెలుగు అయి ఉంటేనే కదా దాన్ని చూసేది. అవునా? నేను వెలుగు అయి ఉంటేనే దాన్ని చూసేది. సో కాబట్టి ఏంటి, ఇక్కడ ఈ చీకటిని చూడగలను అయ్యా, ఎందుకంటే ఆ చీకటి స్వరూపమైన తమస్సు కారణ శరీరం ఉంది, దానికి పైన ఉన్నటువంటి వాడు ఆయన, నేను ఆయనయే. కారణ శరీరానికి పైన ఉన్నాడు కాబట్టి తమసః పరస్తాత్ సమస్త సాక్ష్యం. అక్కడెక్కడో ఉన్నాళ్ళేంటి, అంతటా అందరిలో ఉన్నవాడు ఆయనే. నేను గుర్తించు, ఉండిపో. అవునా? ఇదేనండి పొందదగినటువంటి. ఇంకేం కావాలి? సాకార సగుణ ఉపాసనలో కూడా కావలసిందంతా బోధించబడింది. ఏమయ్యా, ఆయన ఈయన వేరువేరా? బహిర్ముఖం అయితే ఆయనే పరమశివుడు, అంతర్ముఖం అయితే ఆయనే పరమేశ్వరుడు. రెండు ఒకటే. గాఢ నిద్రలో ఉండేవాడు ఇప్పుడు వేరు, మెలకువలో ఉండేవాడు ఇప్పుడు వేరు. వీడు వేరు వాడు వేరా? ఓ బాధలు వేరు, కానీ లోపల చూసేవాడు ఒక్కడే. అదిగో కావాలంటే చూడు. సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షరః పరమస్వరాట్ సయేవ విష్ణు సప్రాణః సకాలోగ్నిః సచంద్రమా. సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షరః పరమస్వరాట్ సయేవ విష్ణు సప్రాణః సకాలోగ్నిః సచంద్రమా. విన్నారా ఇట్లాంటిది ఎక్కడైనా? మంత్రపుష్పంలో వస్తుంది. మంత్రపుష్పం. సహ బ్రహ్మ, ఆయనే ఆ పరమేశ్వరుడు. సమస్త సాక్షి తమసః పరమస్తాత్ అన్నారే, ఆయనే. సహ బ్రహ్మ, ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ ఆయనే. సహ శివ, ఆయనే త్రిలోచనుడు. సహ ఇంద్ర, ఆయనే ఆ త్రిలోకాధిపతి ఇంద్రుడు. సహ అక్షర, అయ్యా ఆయనే క్షరరహితమైన ఈశ్వరుడు. పరమస్వరాట్, ఆయన అంతటా అందరిలో ఉన్నవాడు కూడా. సయేవ విష్ణు, ఆయనే చతుర్భుజుడు. సహ ప్రాణ, అందరికీ ప్రాణమైనది ఆయనే. సహకాల, అందరిని కదిలించే కాలం ఆయనే. సహ అగ్ని, ఆయనే అగ్ని. సహ చంద్రమా, ఆయనే చంద్రుడు. ఆయన చాలా. ఇంకేమైనా కావాలి? సహ అగ్ని, కర్మేంద్రియాలకు అధినేత. అక్కడ అగ్ని కర్మేంద్రియాలలో నుండి వ్యక్తమయ్యేవాడు ఆయనే. సహ ప్రాణ, కర్మేంద్రియాలకు పక్కనే ఉంది ప్రాణం అండి. ప్రాణమయ కోశంలో కదలికలన్నీ ప్రాణం నుండి వచ్చాయండి. అన్ని కదలికలు ఆయన నుండే వచ్చాయి. సహ చంద్రమ, మనసుకు అధినేత చంద్రుడు. అంతరింద్రియాల అధిపతి కూడా ఆయనేనండి. సయేవ విష్ణు, అంతటా ఉన్నవాడు ఆయనే, అందరిలో ఉన్నవాడు ఆయనే. అంతేనా? సృష్టి స్థితి లయ కర్తలో కూడా ఆయన ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు అండి. సినిమాల్లో వాడుతున్నాం, మనం ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం. వ్యక్తమైన శరీరాలలో ఉన్నవాడు ఆయనే, శరీరాలకు అతీతంగా ఉన్నవాడు ఆయన.
ఇంకేం కావాలండి? బ్రహ్మదేవుడిగా ఉద్భవించింది ఆయనే, విష్ణుదేవుడిగా ఉద్భవించింది ఆయనే, శివుడిగా ఉద్భవించింది ఆయనే, సర్వ జీవరాశులుగా ఉద్భవించింది ఆయనే. జీవరాశులు ఉద్భవించే విధి విధానం, ప్రాణం వచ్చిందండి, కదలిక వచ్చిందండి, ఇంద్రియాలు వచ్చాయండి, వాటిలో మనసు ప్రవేశించింది. ఇవన్నీ కూడా ఆయన. సర్వం ఆయనే ఏం చెప్తుంది. ఏకత్వ దృష్టి ఇక్కడి నుంచి రావాలి. ఏం కావాలి ఇప్పుడు? ఇంకా ఏమైనా మిగిలిందా? ఇప్పుడు ఏమండి, ఇది శైవ ఉపనిషత్తా, వైష్ణవ ఉపనిషత్తా, శాక్తేయ ఉపనిషత్తా? ఇప్పుడు చెప్పండి. ఆ వైష్ణవులు ఈ ఉపనిషత్తుని చదవరు అసలు. కారణం ఈ శైవ ఉపనిషత్తులే. నీ బుద్ధి ఇంతే ఉంటే, అవునా, ఆ రంధ్రంలో నుంచి తొంగి చూస్తున్నాం. ఆ పరిమితిని వదిలిపెట్టి చూడు, ఉన్నది ఒకటే వెనకల. దానికే అద్వైత అధ్యయనం చేసినప్పుడే ముక్తికి మార్గం ఏర్పడుతుంది. జీవన్ముక్తి అనేటువంటిది అద్వైత విధి విధానంలోనే ఉంది. ఎందుకు? ఉన్నది ఒకటే, అందరూ ఆయనే, అందరికీ ఆధారం ఆయనే, అందరుగా ప్రవేశించింది ఆయనే. ఈ రెండు విశిష్టాద్వైతులు చెప్పరు, అద్వైతంలోనే బోధించబడుతుంది. ఉన్నవాడు ఒక్కడే, అందరూ ఆయనే అనే విషయం. ఇంకో మంత్రం చదువుకొని చేద్దాం. సయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పంథా విముక్తయే. సయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పంథా విముక్తయే. ఓకే. సయేవ సర్వం, సహైవ సర్వం, ఆయనే అంతా. యత్ భూతం జరిగిపోయింది, యచ్చ భవ్యం భవిష్యత్తులో రాబోయేది, సనాతనం ఎప్పటి నుండో ఉన్నది ఆయనే, ఎప్పుడో ఉన్నది ఆయనే, ఇంతకుముందు అయిపోయింది ఆయనే, ఇక రాబోయేది ఆయనే. తం జ్ఞాత్వా, ఇలాంటి ఆయన్ని తెలుసుకుంటే మృత్యుం అత్యేతి, మృత్యుని దాటిపోతావు. విముక్తయే నా అన్యః పంథ, నీకు ముక్తి కావాలి అనుకుంటే దీనికి వేరే మార్గం లేదు. ఏమని? అంతా ఆయనే అని తెలుసుకోవాల్సిందే. నువ్వు నేను ఆయనే, అన్నీ ఆయనే, అంతా ఆయనే, నేను ఆయన. ఏమరి? ఇంకో మంత్రం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా. సర్వభూతస్థం ఆత్మానం, సర్వజీవరాశులలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, సర్వభూతాని చ ఆత్మని, సర్వజీవరాశుల్ని ఆత్మలోను, అందరిలో ఉన్న ఆత్మను, అందరికీ ఆధారమైన ఆత్మ సంపశ్యం, బాగా నువ్వు చూడగలిగేటట్లయితే పరమం బ్రహ్మయాతి, పరబ్రహ్మను చేరుకున్నట్లే. అన్యేన హేతునా నయాతి, ఇక వేరే మార్గం లేనే లేదు దీన్ని చేరడానికి. అర్థమైందా? దానికి ఏమన్నారు?
ఏం చెప్తాడు కదా రమణ మహర్షుల వారు, ఆయన మంత్రం ఒకటే ఉందండి. ఏదది? నేను ఎవరు, బ్రహ్మాస్త్రం అండి. నేను ఎవరు అన్వేషణ చేయవా, నేనెవరో గుర్తిస్తే అన్నీ గుర్తించినట్టేనండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఉపాధి శరీరమా, ఇంద్రియాల, కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాల, ప్రాణాల, మనస, బుద్ధ, సంస్కారాల, అన్నిటికీ అతీతమైన నేను నువ్వు గాను గుర్తించావో ఈ నేనేగా అందరిలో ఉన్నది. సర్వభూతస్థం ఆత్మానం. నీవు నిన్ను అందరిలో చూడగలిగితే, సరే ఒక డౌట్, నువ్వు ఎక్కడున్నావు? అదేనండి, హృదయ కుహర మధ్య అంగుష్టమాత్ర. అవునా? బొట్టన వేలు అంటున్నావా? నేను ఎక్కడుంది? ఆకాశానికి కూడా ఆధారం అయ్యింది. మరి సర్వజీవరాశులు ఎక్కడున్నారు? సర్వభూతానిచ ఆత్మని. అన్ని జీవరాశులకు ఆధారం అయ్యింది ఆత్మ. అందరిలో చైతన్యము ఆత్మయే, అందరికీ ఆధారము ఆత్మయే. సంపశ్యన్, అర్థమైందిలే అండి మాకు. సమ్యక్ పశ్యన్, అత్యంత దగ్గరగా నువ్వు చూడగలిగేటట్లయితే, అనుభవంతో చూడగలిగేటట్లయితే, పరం బ్రహ్మయాది నాణ్యేన హేతున. ఇదే పరమాత్మను చేరుకునేటువంటి మార్గం, వేరే ఏది లేదు. అర్థమైనా? ఇప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకో, నీలో నువ్వు నిలబడు, నువ్వు అందరిలో ఉన్నావు అని గుర్తించుకో, అర్థం చేసుకో. ఆ తర్వాత ఈ నేను అనేదే అందరికీ ఆధారం కూడా అయ్యున్నది. ఏకత్వంలో నువ్వు నిలబడ్డావో ముక్తుడు అయిపోయినట్లే, వేరే మార్గం లేదు. ఇదే ముక్తిని పొందేటువంటి మార్గం. నీకు భిన్నత్వం గోచరిస్తూ ఉన్నంత వరకు అహంకారం వెంటాడుతుంది. దాన్ని తోసేసి ఏకత్వంలో నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావా, అహంకారం కరిగిపోతుంది. ఒక్కసారి ఆలోచన వదిలేస్తే, వాళ్ళు సహకరించలేదండి, వాళ్ళు బాధ పెట్టారండి, వీళ్ళు నాకు దెబ్బ కొట్టారండి. ఇదే అహంకారం, భయంకరమైనటువంటిది. వెనక్కి తిరిగి గిక్కుంటూ ఉంటే అజ్ఞానం బలపడుతుంది. తోసి పారేసి నీలో నువ్వు నిలబడ్డావా, అవునా? నువ్వు ముక్తి కొరకు ఏకత్వం వైపు చూసావు అంటే ప్రపంచంలో నీ కొరకు ఎవరు ఏమి చేసినా అందరూ సహకరించినట్టే నీకు అనిపిస్తుంది. ఇది పట్టుకోగలిగినప్పుడే అహంకారాన్ని తోసివేయగలవు. తోసివేసావా, ఏకత్వం నిలబడి ఉన్నావు. తదాస్తు. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.